திருப்பாவை 16వ பாசுரம். நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாயில் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சீர் மீரோமுக்கு, அரைப்பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேரந்தான், தூயோமாய் வந்தோம் துயிலெறிப் பாடுவான், வாயால் முன்னம் மாற்றாதே அம்மா, நீ நேய நிலை கதவம் நீ కేలోర్ ఎంబావాయ్. భావము: మాకందరికీ ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము, మేము రేపల్లలో నుండు గొల్లపిల్లలము, స్వామిని దర్శింపగ వచ్చాము, పరిశుద్ధులమై వచ్చాము, మనులతో కూడిన గడియను తెరువుము, మేము స్వామికి శరణాగతి చేసిన వారము, గొల్లకులమై పుట్టిన అజ్ఞానులమైనను స్వామి ఎందత్యధిక ప్రేమానురాగములు కలవారము, స్వామికి సుప్రభాతము పాడి మేల్కొలప వచ్చినాము, గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్టితుడు అతడు, ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినవాడు, ఇప్పుడు అనన్య ప్రయోజనలమై స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతము పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పకుము, మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వాణిని వేడుకొంటున్నారు. అవతారిక: ధనుర్మాస వ్రతంలోని 2వ దశ పూర్తి అయి ఈ 16వ మాలికతో 3వ దశ ప్రారంభమవుతుంది. నిద్రిస్తున్న గోపికలందర్నీ మేల్కొలిపి అందర్నీ వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివాణిని లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ, దానిని ఆచరిస్తూ ద్వారపాలకుని లోనికి పొమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో శూర్పణఖ వలె పరాభవము అందవలసిందే కదా. అంటే పురుషకారమును పురస్కరించుకొనకుండా పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలను కదా. భగవంతుని చేరటానికి ముందు ఆచార్యును ఆశ్రయించవలను కదా. నిరహంకారులై ఆచార్యుని ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తారు. కనుక గోపికలు ముందు ద్వారపాలికుని వేడుకున్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ